ప్రైజ్ ద లార్డ్. నిర్ణయానికి మనసుకు ఉన్న సంబంధం చూస్తే, ఒకసారి నిర్ణయించుకున్నాక మనం ఎన్ని చెప్పినా అవన్నీ నిర్ణయం తర్వాతే ఒక ఆప్షన్ లాగా చూస్తాం, కానీ మనం దానిని డైరెక్ట్గా తీసుకోలేం. ఒకవేళ వాళ్ళకు వ్యతిరేకంగా ఫోర్స్గా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా తమ నిర్ణయానికి అనుకూలమైన వాటిని తీసుకుని అంగీకరించే వాళ్ళుగా ఉంటారు. నిజమే. నిర్ణయానికి మనసుకున్న సంబంధం ఏంటి? మనసు వెళ్ళిన చోటే మనిషి వెళ్తాడు గనక మనిషి నిర్ణయించుకున్న దానికి వ్యతిరేకంగా ఏది చేయలేడు. కాబట్టి నిర్ణయాల విషయంలో మన మనసు మనల్ని మోసగించద్దంటే దాని పెత్తనాన్ని తగ్గించి సమాధానపరచడానికి మన ప్రవర్తన అంతట్లో దేవునికి అధికారం ఇవ్వగలగాలి. మనసు గలిబిలి అయితే చెప్పినవన్నీ నిజమా అబద్ధమా అని నిర్ధారించుకోలేక ఆ గలిబిలితో అన్నీ భ్రమింపజేస్తూ మనము ఒక రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉండిపోవాల్సి వస్తుంది. 119 కీర్తన 80 వచనంలో, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టెల విషయమే నిర్దోషంగా ఉండునుగాక అని దేవుని సన్నిధిలో నివేదించుకుంటున్నాడు భక్తుడు. నిజమే, మనము అనుకున్న దాని వెనకే పరిగెత్తాం గనక దేవునికి పెత్తనం కల్పిస్తూ దేవుని అనుసరించినప్పుడు మనం ఇబ్బంది పడిన పరిస్థితులు ఎన్నొచ్చినా ఆ యొక్క యథార్థత, దేవుని నీతి ఉన్న యథార్థత మనల్ని స్థిరపరుస్తుంది. ఒకసారి నిర్ణయాల విషయమే జాగ్రత్త పడండి. మనసు మనల్ని పురికొల్పుతుండొచ్చు, దాని మాయలో పడకండి. ఈ మాటల్ని యవనస్తులకు షేర్ చేయండి. తప్పకుండా జీవిత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కనుక మరొకసారి విని దేవుని చిత్తానికి అప్పగించుకోండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.